ఇది బీజేపీ అన్ని పార్టీల కాదు, మాకంటూ క్రమశిక్షణ నిర్దిష్ట నియమావళి ఉంటుంది. ఏ నిర్ణయమైనా అధిష్టానమే తీసుకుంటుంది. అధిష్టాన నిర్ణయమే మాకు లక్ష్మణ రేఖ. ఆ గీతను దాటే ప్రసక్తే ఉండదు. ఇవన్నీ బీజేపీ నేతలు తరచుగా చెప్పే మాటలు. రీసెంట్ గా ఓ మాజీ ఎంపీ కూడా ఇదే విషయాన్ని చెప్పారు. కానీ ఆయనే ఇప్పుడు కమలం పార్టీలో కలవరానికి కారణమయ్యారా? నేతలు చెప్పే మాటలకు తెలంగాణ బీజేపీలో ప్రస్తుతం ఉన్న పరిస్థితులకు బ్యాలెన్స్ తప్పుతుందా? ఇన్నాళ్ళు సైలెంట్ గా ఉన్న పార్టీలో ఇప్పుడెందుకు అలజడి రేగిందనేది చర్చనీయాంశంగా మారింది. తెలంగాణలో బీఆర్ఎస్ కు బీజేపీని ప్రధాన పోటీ అని భావిస్తున్న తరుణంలో ప్రస్తుతం ఆ పార్టీ గాడి తప్పుతున్నట్లు కనిపిస్తోంది. ఇప్పటి వరకు పెద్దగా అసంతృప్తి ఛాయలు కనిపించని రాష్ట్ర బీజేపీలో ఇప్పుడు ఆ పరిస్థితి మరింత ముదిరినట్లే ఉంది. నేతల మధ్య అంతర్గత విభేదాలు ఒక్కటొక్కటిగా బయటపడుతున్నాయి. మహబూబ్నగర్ మాజీ ఎంపీ బీజేపీ సీనియర్ నేత జితేందర్ రెడ్డి చేసిన ట్వీట్ ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర బీజేపీలో కలకలం రేపుతోంది. సొంత పార్టీ నేతల తీరును విమర్శిస్తూ చేసిన ట్వీట్ దుమారం రేపింది. దున్నపోతుల్ని వ్యాన్లోకి ఎక్కించే ఒక వీడియోను ట్విట్టర్లో పోస్టు చేసిన జితేందర్ రెడ్డి తెలంగాణ బీజేపీ నేతలకు ఇలాంటి ట్రీట్మెంట్ అవసరమంటూ క్యాప్షన్ ఇచ్చారు. తెలంగాణ బీజేపీ రాష్ట్ర చీఫ్ బండి సంజయ్తో సహా పలువురిపై కొంతకాలంగా గుర్రుగా ఉన్న జితేందర్ రెడ్డి ఇప్పుడు దున్నపోతుల వీడియో పోస్టు చేయడం, దానికి క్యాప్షన్ ఇవ్వడం ఒక్కసారిగా రాష్ట్ర బీజేపీ శ్రేణుల్లో అలజడి రేపింది. ఈ ట్వీట్ వ్యవహారం ఇప్పటికే అధిష్టానానికి చేరగా ఈ ట్రీట్మెంట్ అవసరమని ఎవరిని ఉద్దేశించి పెట్టారని సీనియర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పార్టీ అంతర్గత వ్యవహారాల్ని ట్విట్టర్లో ఎలా పెడతారని ప్రశ్నిస్తున్నారు. ఈ మధ్య ఢిల్లీ వెళ్లిన ఈటెల రాజేందర్, కోమటిరెడ్డి వెంకటరెడ్డి బీజేపీ పెద్దలను కలిశారు. తమ అసంతృప్తిని వారి ముందు బాహాటంగానే వెల్లడించినట్టుగా వార్తలు వచ్చాయి. పార్టీని వీడమంటూనే బీఆర్ఎస్ ను ఓడించేలా పార్టీ పనిచేయకపోతే తమ దారి తాము చూసుకుంటామని సంకేతాలు కూడా ఇచ్చారంటూ ప్రచారం జరుగుతుంది. మరోవైపు ఎమ్మెల్యే రఘునందన్ రావు కూడా పార్టీలో తనకు అవమానాలు ఎదురవుతున్నాయనే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కేంద్రం నుంచి నేతలు వస్తే కనీసం ఇన్విటేషన్ కూడా ఇవ్వడం లేదని, తనను స్టేట్ పార్టీ పట్టించుకోవడం లేదన్నారు. ఇప్పటి వరకు బీజేపీలో పార్టీ నాయకత్వంపై, పార్టీ అంతర్గత వ్యవహారాలపై నేతలు బహిరంగంగా ప్రస్తావించే దాఖలాలు లేవు. కానీ బీజేపీలో ఈ మధ్య ఇలాంటి పరిణామాలు పెరిగిపోయాయి. దీంతో అధిష్టానం ఆదేశాలతో గీత దాటుతున్న నేతలకు వార్నింగ్ ఇచ్చారు బీజేపీ ముఖ్య అధికార ప్రతినిధి కె కృష్ణసాగర్ రావు. పార్టీని, పార్టీ నాయకత్వాన్ని బహిరంగంగా విమర్శించే సంస్కృతి, వ్యవస్థ బీజేపీలో లేవన్నారు బీజేపీ ముఖ్య అధికార ప్రతినిధి కృష్ణసాగర్ రావు. క్రమశిక్షణ రాహిత్యం, నిర్లక్ష్యపూరిత వైఖరిని సహించేది లేదని వార్నింగ్ ఇచ్చారు. పార్టీ పైన, పార్టీ నాయకత్వం పైన బాధ్యత రాహిత్యంగా ప్రకటనలు చేస్తే పార్టీకి నష్టం చేసినట్లే అని ఆయన పేర్కొన్నారు. పార్టీ ఎజెండా కంటే వ్యక్తిగత ఎజెండాలు ఎప్పటికీ ఎక్కువ కాదని, పార్టీలో ఓ లక్ష్మణ రేఖ ఉందనే విషయం మర్చిపోకూడదని సూచించారు. బాధ్యత రాహిత్యంగా ప్రకటనలు చేస్తున్న వాళ్ళు తాము అసలు ఏ పార్టీలో ఉన్నావో మర్చిపోతున్నారన్న కృష్ణసాగర్ రావు ఇది బీఆర్ఎస్ కాంగ్రెస్ కాదు, బీజేపీ అన్న విషయం గుర్తుపెట్టుకోవాలన్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మా ఇన్పుట్ ఎడిటర్ సత్యనారాయణ లైవ్ లో మరిన్ని వివరాలు అందిస్తారు. సత్యనారాయణ, బీజేపీలో కొనసాగుతున్నటువంటి అంతర్గత కలహాలు ఇప్పుడు నేరుగా బహాటంగానే బయటికి వెళ్లడం ఏ రకంగా చూడొచ్చు? తెలంగాణ బీజేపీలో రోజుకో వివాదం తెర మీదకి వస్తుంది. పార్టీలో ఉన్న నేతలు గత వారం రోజులుగా పార్టీలో జరుగుతున్న పరిణామాలు ఒక్కొక్కటిగా తెలంగాణ బీజేపీకి రాజకీయంగా ఇబ్బంది తెచ్చిపెడుతున్నాయని చెప్పొచ్చు. పార్టీలో సీనియర్లు ఓవైపు చేస్తున్న కామెంట్స్ ప్రస్తుతానికి పార్టీలో వివాదాన్ని రేపుతున్నాయి. తాజాగా ఆ పార్టీ మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి చేసిన ట్వీట్ పార్టీలో దుమారం రేపుతుంది. ఆయన ట్వీట్కి కౌంటర్గా ఈటెల రాజేందర్ కామెంట్ చేశారు. ఎవరి కోసము, ఎందుకోసం చేస్తున్నారనే అంశాన్ని కూడా ఆయన ప్రస్తావించారు. ఇక రాజకీయ అనుభవం ఉండొచ్చు, కానీ ఇతర నేతల గౌరవాన్ని కాపాడే విధంగా కామెంట్ చేయాలంటూ కూడా ఆయనకు స్వెటర్ వేశారు. ఇది పార్టీలో మరింత వివాదాన్ని రేపుతుంది. ఇక పార్టీలో రోజు రోజుకు బీజేపీలో అసంతృప్త నేతలు ఎక్కువైతారు. గతంలో బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్, అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ఢిల్లీ వేదికగా తెలంగాణ బీజేపీలో జరుగుతున్న అంశాలను అధిష్టానం దృష్టికి తీసుకొచ్చారు. వారందరితో బీజేపీ అధిష్టానం చర్చలు జరిపింది. పార్టీలో అందరికీ న్యాయం జరుగుతుందనే అంశాన్ని కూడా పదే పదే ప్రస్తావించింది. కానీ ఇది
లీకు ద్వారా వచ్చిందా లేక బీజేపీ అధిష్టానం చేసిందా, బీజేపీ అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది, నిజంగా వాస్తవంగా నిర్ణయం తీసుకుంటుందా లేదా అనే అంశం ఇంకా పార్టీ ఎక్కడ క్లారిటీ ఇవ్వలేదు. కానీ బీజేపీ ఎప్పుడు సిద్ధాంతాన్ని నమ్ముకొని పార్టీ అంతర్గత విషయాల్లో మాత్రమే ఇలాంటి అంశాలని చర్చించే నేతలు ఒకేసారిగా బీజేపీలో కాకుండా కాంగ్రెస్ పార్టీలో జరిగే రాజకీయ పరిణామాలు ప్రస్తుతానికి బీజేపీలో జరుగుతుండడంతో తెలంగాణ బీజేపీలో ఏం జరుగుతున్న ఒక అంశం ప్రస్తుతానికి రాజకీయాల్లో ఆసక్తి రేపుతుందని చెప్పచ్చు. ఎందుకంటే పార్టీ లైన్ దాటకుండా పార్టీ క్రమశిక్షణ గల పార్టీ అని పదే పదే జాతీయ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి పార్టీ వరకు కూడా పదే పదే చెప్పుకునే నేతలంతా కూడా ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు లేదంటే పార్టీలో అంతర్గత విషయాలు బహిరంగంగా వ్యాఖ్యలు చేయడంతో బీజేపీ ఈ అంశాన్ని చాలా సీరియస్గా తీసుకుంది. పార్టీ తీవ్రంగా ఖండించింది. బీజేపీకి ఒక లక్ష్మణ రేఖ అనే ఒక సిద్ధాంతం ఉంటుంది. ఆ సిద్ధాంతాన్ని దాటి ఏ నాయకులు బయట మాట్లాడకూడదనే ఒక అంశాన్ని మరిచి పార్టీని మరింత నష్టం చేయడానికే చాలామంది నేతలు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు. బీజేపీ కాంగ్రెస్ టీఆర్ఎస్ లాంటి పార్టీ కాదు, ఒక సిద్ధాంతాన్ని లైన్ నమ్ముకొని రాజకీయాన్ని చేసే పార్టీ. ఎవరు అలాంటి బహిరంగ వ్యాఖ్యలు చేయొద్దంటూ కూడా బీజేపీ హెచ్చరికలు జారీ చేసింది. దీంతోపాటు ఇక్కడ ఇప్పటివరకు ప్రతిరోజు ఏదో కామెంట్ చేస్తున్న నేతలంతా కూడా పార్టీకి సంబంధించిన జాతీయ స్థాయి కార్యవర్గంలో మెంబర్షిప్ ఉన్న నేతలు లేదంటే రాష్ట్రంలో ఏదో ఒక పదవిలో ఉన్న నేతలే కాబట్టి పార్టీ అంతర్గత వేదికలపై మాట్లాడే స్వేచ్ఛ వారికి ఉంటుంది. ఇతర పార్టీల నుంచి బీజేపీకి వచ్చిన నేతలు బీజేపీని నష్టం జరిగే విధంగా వ్యాఖ్యలు చేస్తున్నారంటూ కూడా బీజేపీ ఇలాంటి హెచ్చరికలు చేసిందని చెప్పొచ్చు. ఇలాంటి నేతలు కామెంట్ చేసే ముందు తాము ఏ పార్టీలో ఉన్నామో తెలుసుకొని మాట్లాడాలంటూ కూడా బీజేపీ హెచ్చరికలు జారీ చేసింది. కానీ తెలంగాణ బీజేపీలో ఏమి జరుగుతుంది, ఎవరు ఎలాంటి నిర్ణయం తీసుకుంటున్నారు, బీజేపీ అధిష్టానమే కావాలని తెలంగాణ బీజేపీని పట్టించుకోవడం లేదనే ఒక వాదనను కొంతమంది నేతలు తెరమీద తీసుకొస్తున్నారు. చాలా సందర్భాల్లో ఆ పార్టీకి సంబంధించిన నేతలు బహిరంగంగా పార్టీలో ఇతర పార్టీల నుంచి బీజేపీకి వచ్చిన నేతలకు ప్రయారిటీ ఇవ్వడం లేదనే ఒక వాదనను తెరమీద తీసుకొచ్చారు. ఇక బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆయన మొదటి నుంచి కూడా ఆయన అధ్యక్ష పదవి నియమించినప్పటి నుంచి తెలంగాణలో బీజేపీకి ఒక బలం పెరిగింది అనే ఒక బీఆర్ఎస్కి ప్రత్యామ్నాయ పార్టీ తామే అనే చెప్పే విధంగా ప్రచారం చేసే విధంగా ఆయన నిర్వహించిన ప్రజా సంగ్రామ పాదయాత్ర కానీ ఆ తర్వాత తీసుకున్న అనేక కార్యక్రమాలు పార్టీ బలపడిందనే ఒక అంశం తెర మీదకి వచ్చింది. కానీ కర్ణాటక ఎన్నికల తర్వాత ఒక్కసారిగా సీన్ మారిపోయింది. అక్కడ కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ గెలిచిన తర్వాత తెలంగాణలో ప్రభావం చూపింది. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో జోష్ కనిపిస్తుంది. కానీ బీజేపీ ఒక్కసారిగా మరమ్మత్తు చేయడంలో తెలంగాణ బీజేపీ లేదంటే బీజేపీ అధిష్టానం ఆలస్యంగా నిర్ణయం తీసుకోవడం వల్ల ఇక్కడ బీజేపీ జోష్ తగ్గిందనే ఒక ప్రచారం జోరుగా సాగుతుంది. దాంతో పార్టీలో ఉన్న అసంతృప్తులంతా ఒక్కసారిగా తెర మీదకి రావడం, రోజుకోరు కామెంట్ చేయడం. నిన్న బీజేపీ మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి చేసిన ట్వీటు నిన్న వివాదాస్పదంగా సొంత పార్టీ నేతలే ఖండించారు. కానీ ఆయన ఆ ట్వీట్కు సంబంధించి పూర్తిగా వివరణ ఇస్తూ మరో ట్వీట్ చేశారు. అదింతో మరో వివాదంగా మారింది. ఆ అంశంపై ఈరోజు ఎమ్మెల్యే ఈటల రాజేందర్ స్పందించారు. ఎవరి గురించి మాట్లాడారో ఆయన్నే అడగాలి. కానీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ నాయకత్వాన్ని వ్యతిరేకించే నేతల కోసమే తాను ట్వీట్ చేశానంటూ ఆయన ట్వీట్లో వివరణ ఇవ్వడం, ఆ అంశాన్ని ఈటల రాజేందర్ చాలా సీరియస్గా ఆయన వ్యాఖ్యలను పరోక్షంగా ఖండించారు. రాజకీయ అనుభవం ఉన్నవాళ్ళు లేదంటే రాజకీయాల్లో స్వేచ్ఛ ఉన్నవాళ్ళు ఇతర నాయకులపై కామెంట్ చేసే ముందు అలాంటి కామెంట్ చేయకూడదని తెలియకుండా మాట్లాడతారంటూ కూడా ఆయన సెటైరిక్గా ఆయన కామెంట్ చేశారు. ఇది బీజేపీలో మరింత చర్చనీయాంశంగా మారింది. కానీ బీజేపీ అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది, బీజేపీలో మార్పులు ఉంటాయా లేవా, పార్టీలో కొంతమంది అసంతృప్తిగా ఉన్న నేతలంతా కూడా పార్టీలో మార్పులు ఉంటాయని ధీమాగా ఉన్నారు. కానీ ఇప్పుడు ప్రస్తుతానికి అధ్యక్షుడిగా ఉన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆయన సన్నిహిత వర్గం అంతా కూడా ఇప్పుడు ఎన్నికల సమయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవచ్చు అనే ఒక ధీమా వ్యక్తం చేస్తున్నారు. కానీ బీజేపీ అధిష్టానం సీరియస్గా ఎన్నికలు జరిగే రాష్ట్రాలపై సుదీర్ఘంగా సమావేశం నిర్వహించింది. వచ్చే నెల 3వ తేదీన కీలక సమావేశం నిర్వహిస్తుంది. ప్రధాని నరేంద్ర మోడీ కేంద్ర మంత్రులు అందరితో భేటీ కాబోతున్నారు. ఆ భేటీలో ఎన్నికలు జరిగే రాష్ట్రాలపైనే దృష్టి పెట్టబోతున్న చర్చ సాగుతుంది. ఒకవేళ అలా జరిగితే తెలంగాణ బీజేపీలో మార్పులు ఉంటాయి.
కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డిని రాష్ట్రంలో పార్టీ బాధ్యతలు అప్పచెప్తారంటూ కూడా చర్చ సాగుతూ వస్తుంది. ఈ అంశంపై ఇప్పటివరకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా ఎక్కడ స్పందించలేదు. కానీ చాలా సందర్భాల్లో పార్టీలో మార్పులు ఉంటాయి, ఒకవైపు మార్పులు ఉన్నాయని, మరోవైపు పార్టీలో ఉన్న గ్రూపు నేతలు ఎవరికి వారు పార్టీలో ఉన్న చర్చను లేదంటే జరుగుతున్న పరిణామాలపై స్పందిస్తున్నారు. కానీ బీజేపీ అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది, జూలై 3వ తేదీన జరగబోయే కీలక సమావేశంలో మార్పులు ఉంటాయా లేవా? ఎందుకంటే జూలై 8వ తేదీన ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన తెలంగాణలో ఉంది. ఆ రోజు భారీ బహిరంగ సభను కూడా బీజేపీ ప్లాన్ చేస్తుంది. ఆ సభ ద్వారా బీజేపీలో ఎలాంటి విభేదాలు లేవు, బీజేపీ తెలంగాణపై ఫోకస్డ్గా రాజకీయం చేస్తున్న అంశాన్ని చెప్పబోతుందా అనే ఒక చర్చ అయితే ప్రస్తుతానికైతే సాగుతుంది. ఇటు తెలంగాణ బీజేపీలో జరుగుతున్న పరిణామాలు, బీజేపీ అధిష్టానం ఎప్పటికప్పుడు జరుగుతున్న పరిణామాలకు సంబంధించి తెలంగాణ రాజకీయ పార్టీలన్నీ కూడా చాలా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నాయని చెప్పొచ్చు. సాయి రైట్, థ్యాంక్ యూ సత్యనారాయణ.